ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనాన్ని చూసుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును కాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినాడు. మరి దావీదు తనకు కలిగిన అనుభవంలో నుండి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అద్భుతమైన వాగ్దానం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి నీ మార్గం ఎలా ఉంది? ఏ మార్గం గుండా వెళ్తున్నావు? నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానండి, నాకు తోచినట్లే నేను చేస్తాను అని అనుకుంటే ఆశీర్వాదాలు రావు. దావీదు వలె దేవుని మార్గంలో నడుచుకోవాలి. దేవుని యొక్క పద్ధతిలో మనం జీవించాలి. దేవుడు చెప్పిన ఆ వాక్కు ప్రకారము మనం జీవిస్తే ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుంటాం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీ మార్గం ఎలా ఉంది కదండి? కఠినమైన మార్గం అండి, వెళ్ళలేకపోతున్నాను, అన్ని శ్రమలే. మరి ఈ కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి ఆదుకునే వాళ్ళు లేరు నాకు. మరి ఈ మార్గం గుండా నేను వెళ్ళి విజయాన్ని సాధించలేని పరిస్థితి. అయితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన మార్గంలో నడుచుకో, నీవు ఆయన పద్ధతిలో జీవించు. నీ పరిస్థితి అంతా కూడా ప్రభు దగ్గర చెప్పి ఒప్పుకొని ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ కార్యాలు నెరవేర్చేది దేవుడే. నీవు ఆయనందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు కదండి. చాలా మంది కోరుకునేది ఏంటంటే, నేను సక్సెస్ అవ్వాలి, నేను దీవింపబడాలి, నేను గొప్ప స్థితిలో ఉండాలి, నా పరిస్థితులు బాగుండాలి, నాకు మేలు జరగాలి అని ఆశపడతా ఉంటాను. ఆయనను నీవు నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, ప్రభుకి మొరపెట్టుకో, ఆయననే నీ కార్యాలు నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క ఇల్లు కట్టాలనుకుంటే